వెల్కమ్ టు నోటా టీవీ. ఈ రోజు బీఈడి విద్యార్థుల ధర్నా అయితే ఇక్కడ నిరుద్యోగుల ధర్నా అయితే ఇక్కడ నడుస్తుంది. ఇప్పుడు అసలు వాళ్ళ ఆవేదనలు ఏంటి అసలు వాళ్ళు ఏమనుకున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనుకుని కనుక్కుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. నా పేరు కోటగిరి కిరణ్ కుమార్. నేను బీఈడి తెలంగాణ రాష్ట్ర బీఈడి నిరుద్యోగ సంఘం వైస్ ప్రెసిడెంట్ ని. మరి ఇప్పుడు ఈ ధర్నా నిర్వహించుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే డిఈడి బీఈడి అని రెండు రకాలుగా వర్గీకరించి దీంట్లో స్కూల్ అసిస్టెంట్లు ఎస్జిటీలని ఒక వివక్షత చూపించి, అంటే డిఈడి చేసిన వాళ్ళేమో స్కూల్ అంటే ఎస్జిటికి అర్హులు, మరి బీఈడి చేసిన వాళ్ళేమో స్కూల్ అసిస్టెంట్లకు అర్హులు. ఈ ఎస్జిటి వారికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఏంటిది 70% ప్రమోషన్స్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ కల్పించేసరికి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ కు అర్హులైనటువంటి విషయ పరిజ్ఞానం ఉన్న బీఈడి విద్యార్థులకు అన్యాయం జరుగుతా ఉంది. మరి దీని మీద చూసుకున్నట్లయితే గత డిఎస్సీలలో చూసుకున్నట్లయితే ఇంతగనం చదివి 100కి 100 మార్కులు తెచ్చుకున్నా కానీ ఉద్యోగాలు రాని పరిస్థితి ఉన్నది. మరి ఇంత శాతం ప్రమోషన్స్ కల్పిస్తే మరి మా బ్రతుకులు ఎట్లా, మా జీవనం ఎట్లా? మాకు సుప్రీంకోర్టు ఎస్జిటి రాసుకునే అవకాశాన్ని తీసేసింది. ఒకప్పుడు మాకు 50% స్కూల్ అసిస్టెంట్లకు అంటే ఎస్జిటి బీఈడి చేసిన వాళ్లకు ఎస్జిటి రాసుకునే అవకాశం ఉండేది. అంటే వాళ్ళకి 50% ఉండేది, మాకు 50% ఉండేది. అంటే 50% వాళ్ళకు ప్రమోషన్ కల్పించేది, మేము పోయి ఎస్జిటి రాసుకునేది. ఆ విధంగా నడిచేది. దాన్ని గత ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే వాళ్ళ అధికార దాహం కోసము ఇంకొక 20% మించి 70% ప్రమోషన్ ను ఎస్జిటి వారికి కల్పించి అప్పుడు పోస్టులు సృష్టించి కొత్త డిఎస్సి వేసి, అంటే వాళ్ళకు అన్ట్రైన్డ్ వాళ్ళకి వేశారు. అన్ట్రైన్డ్ వాళ్ళకి వేసి ఇన్ సర్వీస్ లో తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించిళ్ళు. సరే, అప్పుడు ఎవరు కోరుకున్నా ఏమనుకుంటామో ఒక నిరుద్యోగికి ఉపాధి కలుగుతుందంటే దాన్ని నష్టమేం కాదు. కానీ దాన్ని రాను రాను అదే క్రమేణా ఆక్రమించి ఇప్పుడు బీఈడి నిరుద్యోగులకు చాలా తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నారు. ఆ యొక్క అన్యాయం ఏంటిదంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 30% వేయడము. అంటే 100కి 70% ప్రమోషన్ పోతే 30%. అంటే దాన్ని ఉదాహరణ చెప్పాలంటే సింపుల్ గా 10 పోస్టులు ఉన్నాయంటే 7 పోస్టులు ప్రమోషన్ కల్పిస్తారు. 3 పోస్టులు ఇస్తారు. 3 పోస్టులలో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఎన్ని జిల్లాలకు, ఏ ఒక్క జిల్లాకు చూసుకున్నట్లయినా ఒక్కొక్క దాంట్లో 0-1 ఈ పోస్టులకు మేము చదువుకునే 100కి 100 మార్కులు తెచ్చుకున్న జాబులు లేని పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితులలో మేము ఏం కావాలి, ఎక్కడ పోవాలి? మరి పక్క రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆంధ్రాలో వాళ్లకు మున్సిపల్ స్కూల్స్ లలో 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తారు. స్కూల్ అసిస్టెంట్ 30% ప్రమోషన్ ఇస్తా ఉన్నారు. మరి మన రాష్ట్రంలో ఎందుకు ఇవ్వరు? మీరు ఇవ్వాలి, మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పేసి మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి, మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము విన్నవించుకోవడం జరుగుతా ఉంది. మరి దీని మీద కొంచెం స్పందిస్తారని, మా యొక్క బ్రతుకులు కొద్దిగా ఏమన్నా మారుస్తారని ఒక ఆలోచనతో ఉన్నాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా 100కి 90 మార్కులు తెచ్చుకోవడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారంటే హైదరాబాద్ సిటీకి వచ్చి వాళ్ళు కోచింగ్ సెంటర్లలో చదువుకుంటూ, హోటళ్లలో క్యాటరింగ్ చేసుకుంటూ, ఒక పూట పస్సులుంటూ, కారం పొడి వేసుకొని అన్ని రకాల జీవితాలను దారబూసి, అంటే ఇంటికాడ కుటుంబ సభ్యులను దూరంగా వండుకుంటూ మరి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని నీరు చేసి వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన విద్యార్థులు వాళ్ళని ఆదుకోలేకుండా, వాళ్ళను సాకలేకుండా, వాళ్ళను పెళ్లి కాని పరిస్థితులలో పొట్టలు పెంచుకొని, కన్ను లొట్టలు పోయి, జుట్టు రాలిపోయి, తెగిన చెప్పులు వేసుకొని కూడా కనీసం ఒకసారి చూడండి మా పరిస్థితులు. ఆ విధంగా మేము గడుపుతున్నాం. మరి మా మీద ఎందుకు ఈ వివక్ష? ఎక్కడ లేని వివక్ష ఒక బీఈడి విద్యార్థులకు ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కానీ వస్తుందా? వీళ్ళు అన్యాయం చేసిల్లా? అలాంటప్పుడు ఈ కోర్సును ఎందుకు ప్రవేశపెట్టిల్లు? మేము ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రకారమే చదువుకున్నాం కదా, ఆ నిబంధనలకే చదువుకొని ఉన్నాం కదా. మరి మాకెందుకు ఇంత అన్యాయము? మాకెందుకు ఇవ్వలేకపోతున్నారు పోస్టులు? ఈ సవతి ప్రేమ ఎందుకు మీకు అని మేము ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా మేము రిక్వెస్ట్ కూడా ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వాలు ఏం చేసిన తప్పిదాలు, మరి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అని రాలేదా? అంటే అంతకు ముందే జరిగింది. కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమైందంటే ఎస్జిటి అవకాశాన్ని సుప్రీంకోర్టు తొలగించడం జరిగింది. ఆ తర్వాత మేము విన్నవించుకునే వరకు వాళ్ళు నోటిఫికేషన్ వేయడం జరిగింది. నోటిఫికేషన్ వేసిన తర్వాత మనం ఏం చేయలేము కాబట్టి మళ్ళీ తర్వాత మేము ఉద్యమాన్ని స్టార్ట్ చేసే క్రమంలో ఎలక్షన్ రావడం, ఆ డిఎస్సీని మళ్ళీ కొనసాగించడం, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే డిఎస్సీ కన్నా మాకు అనుకూలంగా రావాలన్న ఉద్దేశంతో ధర్నాను నిర్వహించడం జరుగుతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.